నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ సాధించి 13.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా తెలంగాణ ఉద్యోగాల కోసం కావచ్చు, నిధులు నియామకాల కోసం పెద్ద ఎత్తున మళ్ళీ రోడ్లపైకి వస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎవరైతే ఏ కుటుంబాలు అయితే బలిదానాలు చేసాయో ఆ కుటుంబాలకు ఇప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి ఉద్యమకాలు కూడా రోడ్డుకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాట్లాడదాం, ఇదే అంశంపై మాట్లాడదాం. అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఎందుకు తెలంగాణలో పుట్టి కూడా తెలంగాణను ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా సంచలనంగా మారుతూ ఉంది. అదే ఇష్యూ సోషల్ మీడియా పరంగా కూడా వైరల్ అవుతుంది. అదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు అలాగే సిపిఐ నాయకుడు ఉదయన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంది ఎట్లా చూస్తారు? ఇప్పటికీ 13.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. గడిచిన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థి నాయకులు ఇప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు, మా కుటుంబాలు బలిదానాలైనా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మరొకసారి రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి చూస్తాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? ఇవాళ ప్రభుత్వాలకి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నామండి. 10 సంవత్సరాల పాలనలో స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ త్యాగాల పునాది మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ అనేటువంటిది మనం ఎంత నష్టం వాటిల్లే ప్రమాదం చేసిందో దానికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని, ప్రజా అవగాహన కూడగట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సందర్భంలో పోయిన జూన్ 2 వరకు మాత్రమే నేను జాబ్ క్యాలెండర్ వేస్తాను ప్రకటించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు జూన్ 2 వచ్చింది కాబట్టి మరి నిరుద్యోగుల ద్వారా 2% ద్వారా మీరు గెలిచిండ్రు కాబట్టి మీ గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఏమిచ్చారు, రైతులకు ఏమిచ్చారు, మహిళలకు ఏమిచ్చారు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదంలో భాగంగా విద్యార్థులు పై చదువులకు వెళ్ళాలంటే ఉన్న దాంట్లో పెండింగ్లో స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల, సర్టిఫికెట్లు ఆపడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు అనేటోళ్ళు ప్రజా అభివృద్ధిలో ఉన్నవాళ్ళు లేదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు యూనివర్సిటీల పేరుతో వాళ్ళందరూ కూడా వాళ్ళ దాంట్లో లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉన్నారు. వాళ్ళు డబ్బులు పడితేనే సర్టిఫికెట్లు ఇస్తాం, లేదంటే గడ్డి వీక్తురా, గాడి పనులు అవుతురా. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఇవాళ ప్రభుత్వ పక్షంలో ఉన్నవాళ్ళు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయరు. అదే రకంగా వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు అయ్యారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తీసుకొచ్చుకున్నామో ఆ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పాలన జరగకపోతే ప్రభుత్వాన్ని గల్లబట్టి బదాట్లకు ఈడ్చి మేము ఇవాళ ప్రభుత్వంలో ప్రజల కోసం నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో కూడా ఆంధ్ర నాయకుల పెత్తనం పోయింది, ఆంధ్ర విడిపోయాం, అన్నదమ్ములుగా విడిపోయాం, అంతా బాగానే ఉందని అనుకునే లేపే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఆంధ్ర హవా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆంధ్ర విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి. విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని చెప్పి క్వశ్చన్ చేస్తే కూడా వీళ్ళు కావాలని రెచ్చగొడతారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పేసి మీలాంటి వాళ్ళపైన ముద్రలు వేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు 60 ఏండ్ల దోపిడి, ఆంధ్ర వలస ఆధిపత్య దోపిడి పాలకుల విధానంలో మనం అందరం బానిసలుగా, గానుగలుగా, పీనుగలుగా మన రక్త మాంసాలను పీల్చి పిప్పు చేసుకున్న చరిత్రను మరో చరిత్రగా తిరగరాసిన ఉద్యమ చైతన్యం తెలంగాణ గడ్డకుంది. తెలంగాణ అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం నుంచి తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పోరాటం అంతే వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కాబట్టి ఇవాళ ఆంధ్రోళ్ళ పాలన, ఆంధ్రోళ్ళ ఆధిపత్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందాకా ఉంది అని అంటే ఎవడొచ్చినా కూడా వానికి చెప్పులు కావచ్చు, లేకపోతే చేతులు కావచ్చు, సాక్ష్యాలు అయితే వాని పాలన మన మీద రుద్దే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పే సూచన ఏంటంటే మీరు ఎవరి విగ్రహాలను పెట్టుకోండి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి త్యాగాల జీవితాలకు ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, వాళ్ళని గౌరవించాలి. మీరు గతంలో ఆ ప్రభుత్వ సహచర్యంలో ఉన్న వాళ్ళ అభిమానం ఉంటే ఉండొచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళ ఆధిపత్య పాలన పేరుతో వాళ్లకు ఒక కాల్త పుచ్చుకొని వాళ్ళు చెప్పినట్టే ఇంటమనే మూర్ఖపు వాదనలోకి వెళ్తే మాత్రం ప్రజాస్వామ్య తెలంగాణ పేరుతో ప్రత్యామ్నాయ పోరాట రూపానికి ఉస్మానియా గడ్డ నుంచి బిడ్డలుగా ఇవాళ గన్ పార్క్లో జరిగితే ఈ పోరాట వీరత్వం అంతా కూడా ప్రభుత్వాలపై మరో పోరాటానికి ఎక్కుపెట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను. మన జనసేన నాయకుడు తెలంగాణను చాలా రకాలుగా కూడా అగౌరవంగా మాట్లాడిన పరిస్థితి చూసినాం. తెలంగాణ వల్లనే కొబ్బరి చెట్లు కూడా అన్ని ఆగమైపోయి వాళ్ళ శాపం తల్లిదండ్రులు రకరకాల మాట్లాడి జనసేన నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు తెలంగాణ కోసం చాలా చేసిండు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన అటువంటి వ్యక్తి పైన మీరు ఎందుకు ఇటువంటి అభాండాలు మోపుతా ఉన్నారు? తెలంగాణ కోసం 14 రోజులు నిరాహార దీక్ష, లేకపోతే తినలేదు, తినకుండా పడుకున్నారు, రకరకాలుగా మాట్లాడుతూ తెలంగాణను దూషించేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళతోనే తెలంగాణ ఉద్యమకాలను తిప్పించేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎవరైతే ఆ మాటలు మాట్లాడినరో వాళ్ళు తెలంగాణలో పుట్టి తెలంగాణ పేదరికాన్ని సంతరించుకొని తెలంగాణ బాధలు, ఆకలి బాధలు, నీళ్లు లేని బాధలు, అనేక రకాల సమస్యలతో బాధపడితే ఆ బాధలు, కష్టాలు, కన్నీటి గాథలు తెలుస్తాయండి. ఏసీలో పుట్టి ఏసీలో పెరిగి ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారండి? కాబట్టి మీకు ఒక యాక్టింగ్ చేస్తే కొన్ని డబ్బులు వస్తుండొచ్చు, అది మీ జీవితం. కానీ మా జీవితం అది కాదండి, రెక్కాడితే కానీ డొక్కడం. వ్యవసాయంలో మా రక్తాన్ని చెమటగా మార్చి చెమటను సంపదగా అన్న రూపంలో దీని ఈ ప్రపంచానికి అందించిన ఉద్యమ చైతన్యం అండి ఈ తెలంగాణ బిడ్డలది.
ఎవడు ఈ తెలంగాణ అమరవీరులను కానీ వాళ్ళ త్యాగాలను కానీ ఆ రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే వాడిని కాలగర్భంలో కల్పించేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ పోరాట వీరులకు ఉంటుంది. ఎవరైతే మాట్లాడినరో వాళ్ళ రాష్ట్రంలో ఆ ఓటర్లను కన్విన్స్ చేసుకొని ఆ రాజ్య అధికారం వైపు నడిపించుకోవడానికి వాళ్ళు వాడుతున్నటువంటి మాటలు తప్ప వాళ్ళ హృదయపూర్వకంగా వచ్చినాయని నేను అనుకోను. ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్గా మాట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ అస్తిత్వం ఎంతవరకు ఉంటుందో, వాళ్ళ అస్తిత్వం మీద పుకటి వేళ్లతోటి మేము మా తెలంగాణ పోరాటం ద్వారా మేము బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఉంటుండొచ్చు, సరే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఒకరి కల్చర్ మీద, ఒకరి త్యాగాల మీద, ఒకరి సంస్కృతి మీద, ఒకరి హక్కుల మీద వేరే వాళ్ళు నిరాకరించేటువంటి ప్రయత్నం చేసి అవమానంగా మాట్లాడితే మాత్రం ఎవరం ఊకోం.